ఆ రోజు నవగ్రహ సంచారాన్ని బట్టి నాకు తెలిసిందండి. ఓకే, కేంద్రం కానీ రాష్ట్రాల్లో కానీ ప్రభుత్వాలకి కొద్దిగా నిరుత్సాహం ఉంటుందని చెప్పి నేను చెప్పడం జరిగిందండి. అలాగే అంతేకాకుండా కేంద్రంలో ఎన్డీఏ, రాష్ట్రంలో కూటమి వస్తుందని నేను ముందుగా చెప్పడం జరిగిందండి. నూతనంగా మన గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రమాణ స్వీకారం ఈ 9వ తారీఖున ఆయన చేస్తున్నారు. ఆ ముహూర్తాన్ని కొద్దిగా పునర్పరిశీలన చేయడం మంచిది అనుకుంటున్నాను. ఏదైతే 14 తారీఖు తర్వాత ఆ ముహూర్తం ఏర్పాటు చేయడం మంచిది. ఎందుకంటే ఆ 9వ తారీఖు ముహూర్తం కానీ మనం పరిశీలన చేసినట్లయితే భవిష్యత్తులో ప్రధానమంత్రి కానీ మంత్రులు కానీ మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా అంతర్గత రాజకీయ సంక్షోభాలు, అంతర్గత గొడవలు, విభేదాలు, ఆధిపత్య పోరు ఇవి ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంతేకాకుండా ప్రజల్లో కానీ, రైతుల్లో కానీ, కర్షకుల్లో కానీ వీళ్ళందరిలో కూడా ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల వల్ల కొద్దిగా వ్యతిరేకం అయితే కనిపిస్తుందండి. గతంలో నేను అమరావతి యొక్క ముహూర్తాన్ని కూడా చెప్పడం జరిగిందండి. ఇప్పుడు ఏదైతే మళ్ళీ అమరావతి మన ఆంధ్రుల కళ అని మనం అనుకుంటున్నామో దాన్ని మళ్ళీ మనం అక్టోబర్ తర్వాత దాన్ని పునర్పరిశీలన చేసిన తర్వాత, ముహూర్తాన్ని పునర్పరిశీలన చేసిన తర్వాత మళ్ళీ దాన్ని శంకుస్థాపన చేయడం మంచిదండి. చూడండి, నేను ఒక దినపత్రికలు ఇవ్వడం జరిగిందండి. 14వ తారీఖు తర్వాత ఏ రాష్ట్రాలు అయినప్పుడు కూడా ఏదైనా ప్రారంభోత్సవాలు కానీ ప్రమాణ స్వీకారాలు కానీ 14వ తారీఖు తర్వాత అది కూడా నవగ్రహ సంచారాన్ని పరిశీలన చేసిన తర్వాత ముహూర్తాన్ని నిర్ణయం చేయడం చాలా మంచిదని నేను అనుకుంటున్నానండి. ఇవన్నీ ఎలాగున్నాయంటే ఇవన్నీ కూడా ప్రభుత్వాలు మారే అవకాశాలు కానీ, లేకపోతే రాజకీయ సంక్షోభాలు కానీ, ఆర్థిక ఆధిపత్యాలు కానీ ఇవన్నీ ఎక్కువ కనిపిస్తున్నాయి సార్. 14వ తారీఖు లోపు ఎవరైతే ప్రమాణ స్వీకారాలు చేస్తారో అది కేంద్రం అవ్వచ్చు, రాష్ట్రం అవ్వచ్చు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ముహూర్తం కానీ, ప్రమాణ స్వీకారం కానీ, ముహూర్తం కానీ అసలు బాగుందంటారా, బాగలేదంటారా? సార్, నేనైతే దాన్ని ఒక్కసారి దయచేసి పండితులందరూ కూడా దాని ఒక పునర్పరిశీలన చేస్తే మంచిదని నేను భావిస్తున్నాను సార్. నేను గతంలో కూడా నేను చెప్పడం జరిగింది. ఏదైతే టీఆర్ఎస్ టు బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రారంభ ముహూర్తంగానే మనం చూసినట్లయితే అది ఒక భవిష్యత్ ప్రశ్నార్థకంగా నేను చెప్పడం కూడా జరిగింది. అయితే మొన్న ఎంపీ ఎలక్షన్లో కూడా కొద్దిగా మనం వాళ్ళు అనుకున్నంత ఫలితాలు రాకపోవడం కూడా అది నిరుత్సాహం. అయితే మళ్ళీ ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి ఇంతేనా అంటే కాదు. దానికి మళ్ళీ ఏం చేయాలంటే గౌరవనీయులు శ్రీ మనకు కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ ఎవరిదైనా వాళ్ళ యొక్క జాతక పరిశీలన చేసిన తర్వాత దాన్ని వాళ్ళ యొక్క బాధ్యత ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే దానికి ఒక భవిష్యత్తు మళ్ళీ పూర్వ వైభవం వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. ఇప్పుడు షర్మిల గారి రాజకీయ భవిష్యత్తు ఎలా మారబోతుంది అంటారు? సార్, నేను ఆవిడ యొక్క మన రాష్ట్ర అధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకార ముహూర్తం రోజు నేను చెప్పడం జరిగిందండి. ఒక దినపత్రికలో రావడం జరిగింది. ఆవిడ ఏదైతే ఆ రోజు ఆవిడ యొక్క అధ్యక్ష ప్రమాణ స్వీకారం బాధ్యత తీసుకున్నారో ఆ ముహూర్తం చూస్తే నాకు అనిపించింది, అయ్యో ఈవిడికి రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థంగా అనిపిస్తుంది. అంతేకాకుండా వాళ్ళ అన్న ఓటమి కోసమే ఆమె పనిచేసిన కనిపిస్తుందని నాకు అనిపించిందండి. అయితే మీరు అడగచ్చు, మరి షర్మిల గారి పరిస్థితి ఏంటనేది. ఓకే, షర్మిల గారి పరిస్థితి మళ్ళీ ఇప్పుడు దాన్ని ఎలా తీసుకోవాలంటే ఆవిడ యొక్క జాతకాన్ని మళ్ళీ పరిశీలన చేసిన తర్వాత ఆవిడ యొక్క భవిష్యత్తు మనం చెప్పగలుగుతామండి మనం. సరే, యాక్చువల్గా నక్షత్రాలు మన రాసులు, నక్షత్రాలు ఇవన్నీ మనం దేనికి తీసుకుంటే జ్యోతిష్ శాస్త్రాన్ని మనం క్యాలిక్యులేషన్ కోసం మనం వాడతాం సార్. యాక్చువల్గా మనది సార్ అలాగైతే ఇప్పుడు ప్రముఖుల పేర్లు పెట్టుకుంటే వాళ్ళ రాత మనకు వచ్చేయచ్చు కదా, అది కరెక్ట్ కాదు నేను భావిస్తున్నాను. అంటే ఎవరి నమ్మకం వాళ్ళది, ఒకరి నమ్మకాన్ని మనం తప్పట్లేము మనం. అసలు ఫైనల్ గా చెప్పండి, జ్యోతిష్యాన్ని ఏ విధంగా నమ్మొచ్చు అంటారు? సరే, ఇది మంచి క్వశ్చన్ వేశారండి. నాకు ఎప్పటి నుంచో ఇది పబ్లిక్ చెప్పాలని నాకు ఎప్పటి నుంచో ఉండిపోయింది. దయచేసి నేను మీ అందరికీ చెప్పేది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి మీరు ఏదైనా జాతకాన్ని మీ యొక్క భవిష్యత్తు తెలుసుకోవాలని ఒక ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు దయచేసి మీరు మీ యొక్క రోజు, నెల, సంవత్సరం, సమయం, మీ యొక్క పుట్టిన ప్లేసు దీన్ని మీరు జ్యోతిష్ శాస్త్రంలో నవగ్రహ సంచారంలో దశ, విదశ, సూక్ష్మ దశలు బట్టి మీ యొక్క జాతకం భవిష్యత్తు తెలిసింది తప్పగానండి
మనం ఏదో నక్షత్రాల మీద జాతకాలు వీటి మీద అదంత అనుకున్న ఫలితం అయితే ఇవ్వదండి. నేను ఇంకొక విషయం నేను అందరికీ చెప్పాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నానండి. అయితే నాకు మంచి అవకాశం ఈ 6K న్యూస్ ఛానల్ ద్వారా నాకు అవకాశం కలిగింది. దయచేసి మీ అందరూ ఏదైనా ఒక ప్రారంభోత్సవాలు కానీ, వ్యాపార సంస్థలు కానీ, లేకపోతే రాజకీయాలు కానీ ఏదైనప్పుడు కూడా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరికీ ముందు మీ యొక్క జాతక పరిశీలన చేసుకోండి. అసలు మీ యొక్క భవిష్యత్తు ఉన్నదా లేదా అది మీరు అడగచ్చు. మరి నాకు జాతకం లేనప్పుడు నేను ఎలాగైనా ఉండిపోయాను కదంటే ఓకే, మంచి ప్రశ్న ఇది. దీనికి మీరు ఏం చేయాలంటే మీ యొక్క ఇంటి ఆమెది కానీ మీ పిల్లలు కానీ ఎవరో ఒక జాతకాన్ని తీసుకొని జాతక పరిశీలన చేసిన తర్వాత మీరు వాళ్ళ పేరు మీద మీరు ఏదైనా మీరు అనుకుని ఏవైనా ఏర్పాటు చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చిన 6K న్యూస్ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. అందరికీ నమస్కారములండి.